హాయ్ హలో ఫ్రెండ్స్, ట్రెండీ నిల్మ ఐడియాస్ కి వాళ్ళ స్మైలీకా ఇంకా నిల్మ వెల్కమ్ చెప్తున్నారు. ఇవాళ ఏంటి మమ్మీ స్పెషల్? ఈ రోజు ఏంటిదంటే స్మైలీకి ఇష్టమైనటువంటి చికెన్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ అన్నమాట. కొంచెం డిఫరెంట్ గా చికెన్ బిర్యానీ తనకి ఇష్టమైన మెథడ్ లో తనే చేయబోతుంది. ఆల్రెడీ లాస్ట్ టైం మమ్మీ బిర్యానీ చేస్తున్నప్పుడు మీరు చూసారు కదా, అప్పుడే నేను చెప్పాను నేను ఆల్రెడీ బిర్యానీ చేశాను, మీరు చూడలేదు ఫ్రెండ్స్ అని. ఇవాళ అదే బిర్యానీ న్యూ ఇయర్ స్పెషల్ గా చేస్తున్నాను. సో న్యూ ఇయర్ కి ఏం వేరే వీడియో పెట్టలేదు మేము, జస్ట్ ఈ బిర్యానీ మేము ఇంట్లో ఏం చేసుకున్నామో అలాగే చూపిస్తున్నాము. న్యూ ఇయర్ తర్వాత ఎప్పుడో పెట్టొచ్చు ఈ వీడియో. సో లైక్ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్ ఎవ్రీవన్. సో ఇవాళ అయితే ఆ బిర్యానీ చేసేద్దాం. ఫస్ట్ దానికోసం నేను ఆల్రెడీ ఐటమ్స్ అన్ని అయితే పెట్టుకున్నాను. అయితే ఈ రోజు బిర్యానీ చేస్తే ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాం. ఫస్ట్ నానబెట్టేసుకొని మేము మన కొత్తిల్లు బాంబే ఇంటికి ఏంటిది షూ ర్యాక్ ఆర్డర్ ఇచ్చామన్నమాట అమెజాన్ లో. సో ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా షూ ర్యాక్ నచ్చితే అక్కడి నుంచి తీసుకోండి. మేము ఇవాళ షూ ర్యాక్ ఎలా ఫిట్ చేసుకుంటున్నాము, మా అసలు షూస్ అన్ని పట్టినాయా లేదా అదంతా మ్యారినేషన్ తర్వాత చూపిస్తాం. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ ఏమేమి కలుపుతుంది తను చేయబోయే చికెన్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీకి బోన్లెస్ చికెన్ బిర్యానీ. నీకు నా బిర్యానీ పేరు కూడా సరిగ్గా తెలియట్లేదు. ఏం మమ్మీ నేనంటే దమ్ బిర్యానీ ఎక్కువగా చేస్తా ఉంటాను కదా. దమ్ బిర్యానీ అంతా లెగ్ పీస్ తినే వాళ్ళకి, నాలా బోన్లెస్ తినే వాళ్ళకి బోన్లెస్ చికెన్ బిర్యానీ. ఓకే ఓకే పద చూపిద్దాం. అంతా బానే ఉంది కానీ ఇంతట్లో ట్విస్ట్ ఏంటంటే నేను లాస్ట్ టైం దాని మీద ఉండే కాబట్టి ఒక దాంట్లో ఫ్రై పీస్, ఒక దాంట్లో గ్రేవీ, ఒక దాంట్లో అన్నం పెట్టినప్పుడు ఇంకొక దాంట్లో గ్రేవీ చేశాను. ఇప్పుడు అంతా ఒకటే ఇండక్షన్ స్టవ్ మీద ఉండాలి. సో చూద్దాం అది ఎంత ఫ్లేమ్ వస్తుందో నాకు ఏం ఐడియా లేదు. ఫస్ట్ టైం నేను వండుతున్నా కాబట్టి విల్ ట్రై. ఓకే, ఎందుకంటే మనకి ఇంకా గ్యాస్ కనెక్షన్ రాలేదు కాబట్టి ఇండక్షన్ స్టవ్ మీదే వండాలి. ఇప్పుడు ఒక 2-3 గంటలు పడుతుంది స్మైల్ మనకి. డాడీ డిన్నర్కి వచ్చేసరికి రెడీ చేద్దాం. డిన్నర్ కూడా లేట్ అవ్వచ్చు. ఓకే ఫాస్ట్ గా. అయితే చికెన్ 750 గ్రామ్స్ బోన్లెస్ తీసుకున్నాను. 750 గ్రామ్స్. ఇంకా వరుసగా ఇవన్నీ దీంట్లోకి వేసే ఐటమ్స్ అన్నమాట. టర్మరిక్ 1/4 టీ స్పూన్ వేసేస్తా ఉండు. పసుపు 1/2 స్పూన్ వేసింది. 1 టీ స్పూన్ సాల్ట్ ఉప్పు 1 స్పూన్ అంట. 1 టేబుల్ స్పూన్ కారం, ఒక పెద్ద స్పూన్ కారం వేయండి. మాది నార్మల్ కారం, ఎర్రగా రాకపోతే మమ్మల్ని అనకండి, అమ్మమ్మ చేసిన కారం. ఇది 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మసాలా పొడి, గరం మసాలా అంటే బిర్యానీ మసాలా పొడి, అది లైక్ 1/2 టేబుల్ స్పూన్. ఓకే, 1/2 స్పూను. ఇదేమో క్యూమిన్ పౌడర్, ఇదేమో పెప్పర్ పౌడర్. 2 1/4 టీ స్పూన్. జీలకర్ర పొడి, మిరియాల పొడి 1/2 స్పూన్ వేసింది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్. ఇలానే చేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇది స్మైలీ వీడియో చూసి మరీ నేర్చుకుంది, యూట్యూబ్ లోనే నేర్చుకొని మళ్ళీ యూట్యూబ్ లోనే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది కర్డ్, పెరుగు ఎంత 2 స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ పెరుగేసింది. నెక్స్ట్ 1 ఎగ్, ఒక ఎగ్ వేసేసాయి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్. ఇది ఫస్ట్ ఇదంతా కలుపుకున్నాక లాస్ట్ కదా. సరే ఫస్ట్ కలిపేసాయి. ఫస్ట్ స్టైల్ గా స్పూన్ తోటి కలపబోయింది. నేనే మళ్ళీ చేత్తో కలుపుతా అన్నా. లాస్ట్ టైం కూడా చేత్తోనే కలిపాను ఫ్రెండ్స్. అంతే, చేత్తోటి చేస్తేనే ఏదైనా టేస్టీగా ఉంటుంది స్మెల్. నేను హ్యాండ్స్ వాష్ చేసుకున్నా. వెరీ గుడ్, చేసుకొనే వంట చేయాలి ఎప్పుడైనా కూడా. కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ వేస్తున్నా. వేసేసి ఇంకా అది కూడా కలిపేస్తావా? కలిపేసి ఇప్పుడు దీన్ని ఎంతసేపు నానబెట్టాలి? 30 minutes. ఇంకా ఎక్కువ నానబెట్టుకుంటే మనకే మంచిది. ఒక అర్ధగంట అయితే నానబెట్టాలి. ఇప్పుడు ఇదైతే నానబెట్టేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అది బియ్యం కూడా చూపించేస్తాను ఫ్రెండ్స్. బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసామన్నమాట. ఇది 1 అవర్ నానాలంట, అందుకని ఇది ముందే కడిగేసాము. అండ్ ఇది చికెన్ 1/2 అవర్ నానితే చాలని చెప్పింది స్మైలీ, అందుకని ఇంకా ఇది నానేసరికి మనము ఆ చెప్పుల స్టాండ్ని అయితే ఫిట్ చేసేద్దాము. పదండి ఇంకా. అయితే మా చెప్పుల స్టాండ్ ఇదండి. దీని మీద దుమ్ము పడుతుంది చెప్పుల మీద, అండ్ ఈ చెప్పుల స్టాండ్ మాకు సరిపోలేదు. సో అందుకని కొత్త చెప్పుల స్టాండ్ విత్ క్లోజ్ డోర్స్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఎందుకంటే హాల్లో కూర్చొని ఈ చెప్పులు ఇట్లా కనబడుతుంటే కూడా బాగోదు కదా, అందుకని చెప్పి క్లోజ్ డోర్ది ఇచ్చాను అనమాట అమెజాన్ లో. ఓకే పద ఇంకా దాన్ని చూపించేది. క్యాబినెట్.
ఓకే ఒక్కసారి చూపిస్తా. ఇలా వస్తుందంట ఫ్రెండ్స్. చాలా చెప్పులు అన్నితే లోపల పెట్టుకోవచ్చని మా స్మైలీనే చాలా ఆన్లైన్లో సెర్చ్ చేసి మరి ఆర్డర్ ఇచ్చిందనమాట. ఇది కింద లెగ్స్ కి పెట్టాలి దగ్గర. ఓకే ఇలాంటివి వస్తాయి అన్నమాట కనెక్టర్స్. ఓకే ఓకే అన్ని తీసి అయితే ఫస్ట్ బయట పెడితే రా చూపిద్దాము. ఏంటి స్మైలీ నవ్వుకుంటున్నావు? దొరికింది సుత్తి. సుత్తి కూడా వచ్చిందా దాంట్లో? నేను కొడతా దీంతో. సరే కొడతావు. మొత్తానికైతే ఐటమ్ మొత్తం బయటకు తీసింది. ఏది అన్ని ఇంటి నిండా వైట్ కలరే చేస్తుందండి కొత్త ఇంట్లో. ఇలా విడివిడి ట్రేస్ వచ్చాయి. బాగుంది, స్టైల్గా అయితే ఉంది స్మైలీ. అంటే ఈ ట్రే వరకు అయితే ఇట్లా ట్రేస్ అన్ని కూడా చూద్దాం. మొత్తం ఓవరాల్ ఫిట్ చేసిన తర్వాత ఎలా. అదేంటి డోర్సా? చూపించు ఒకసారి. క్వాలిటీ ఎట్లుంది? బాగానే ఉంది. చూద్దాం. మొత్తం పెట్టి మన చెప్పులన్నీ పడితే మార్క్స్ ఇస్తాను స్మైల్. అప్పుడు నీకు ఇస్తాను మార్క్స్. అమెజాన్ వాళ్ళకి కాదు, నీకే. నేనైతే సెర్చ్ చేశాను ఫ్రెండ్స్, తప్పు లేకుండా. ఓకే ఓకే మొత్తం మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో డోర్, ఒకటేమో కింద బేస్ ఇట్లా ప్రతి అర, ఒకటేమో సైడ్ వాల్, ఇవేమో వెనక బ్యాక్ సైడ్ వచ్చేవి. అట్లా అన్ని ఇచ్చారు అనమాట. సరే, ఇవేంటి 3 సైజులు ఉన్నాయి కదా? ఇవి ఇట్లాంటివి మాత్రమే 3 సైజెస్ ఉన్నాయి. ఓకే. ఇవేమో కనెక్టర్స్. ప్రతిది ఎక్కడైనా కనెక్షన్, నీకు 2 డోర్స్ కనెక్షన్ అంటే ఇది. అది కూడా ఉంది కదా పేపర్. ఇది చూస్తూ పెట్టేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా. సరే స్టార్ట్ చేసేసే. ఇంకా ఆ కనెక్టర్స్ పెడుతున్నావా స్మైలీ? ఫస్ట్ దాంట్లోకి పెట్టాను, దీంట్లోకి. నెక్స్ట్ ఇంకోటి కూడా పెట్టి చూపించవా? దీన్ని మళ్ళీ ఇటు పక్క దాంట్లో పెట్టుకోవచ్చు. ఓకే, అట్లా కనెక్ట్ చేసుకోవచ్చా? ఓకే. వీటిని సెక్యూర్ చేయాలంటే ఇటు పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది మళ్ళీ. ఓకే, నైస్ నైస్. మీకు బలం లేకపోతే దీంతో అందుకేనా అది ఇచ్చింది. ఇలా అయితే స్మైలీ చెప్పుల స్టాండ్ అయితే ఫిట్ చేస్తూ ఉంది. కొత్త ఇంటికి వచ్చాక ఎన్ని కొత్త ఐటమ్స్ కొన్నామో. మనం చెన్నై ఇంట్లో ఒక్క వస్తువు కొనుక్కోలేదు ఫ్రెండ్స్. బట్ ఇక్కడ ముంబై ఇంటికి తప్పట్లేదన్నమాట. ఎందుకంటే ఏ షెల్ఫ్లు, ఏ కబోర్డ్స్, ఏ ర్యాక్స్ ఏమి ఇవ్వలేదు కదా ఒక కిచెన్లో తప్పించి. అన్నీ కూడా మళ్ళీ మాకు కొత్తగా సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక రోజు కాదు కదా, రోజు ఉండాలి. కాబట్టి ఇంకా మినిమం మనకి కన్వీనియంట్గా ఉండే ఐటమ్స్ అయితే తెప్పించుకొని మేమైతే ఈ ఇంటిని ఇలా సెట్ చేసుకుంటున్నాము. స్మైలీ అయితే ఫాస్ట్గా ఇక్కడ ఇవన్నీ పెట్టేస్తూ ఉంది. మీకు చూపిస్తూ ఉన్నాను. నాకైతే నచ్చింది. తక్కువ ప్రైస్లోనే రీజనబుల్గానే వచ్చేసింది ఈ ఐటమ్ అయితే. సాటిస్ఫైడ్ అయితే అయ్యానమాట నేను. రెడీ అయిందా స్మైలీ? అయిపోయింది. మొత్తం డోర్స్ కూడా పెట్టేసింది. మొత్తం ప్రాపర్గా అయితే ఫిట్ అయిపోయింది. చూడండి, డోర్స్ కూడా పెట్టేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. స్మైలీ పట్టాయా? అన్నీ పట్టాయి. మొత్తం చెప్పులు అయితే దూర్చేసింది. అంటే దూర్చడం అంటే కరెక్ట్గానే పట్టేయాలి. మనకున్న కాళ్ళకి కాకుండా మిగిలినవన్నీ పట్టాయి స్మైలీ. ఇంకొక చెప్పులు కూడా కొనుక్కోవద్దు స్మైలీ ఇంకా. అంతే, కొనుక్కుంటే ఇంకా పైన ఇంకో బాక్స్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఎక్స్ట్రా ఒక చిన్న బాక్స్ తెప్పించుకుంటే సరిపోతుంది కదా. ఓకే ఓకే, ఇంకా ఇంకా పద చేతులు కడుక్కొని ఇంకా మనం బిర్యానీ ఇంకా నానిపోయి ఉంటుంది. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే పద. స్మైలీ ఆయిల్ హీట్ అయిందా? ఇంకా వేసేసాయి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నానబెట్టుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నావు అంతే కదా? ఓకే, వేసేసాయి అన్ని ముక్కల్ని అలా ఒక్కొక్కటిగా మంచిగా విడివిడిగా ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కదా స్మైలీ? ఇవి ఇలా మంచూరియా లాగా కూడా చేసుకుని తినొచ్చు కదా స్మైలీ? మంచూరియా లాగా చేసుకోవచ్చు, అపోలో ఫిష్ గ్రేవీ ఉంటుంది కదా అట్లా కూడా చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు తర్వాత. అదే కాకపోతే ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి వీటిని ఇలా చికెన్ని మంచిగా వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి స్మైలీ. ఇంకా వాటిని తీసి ఈ బౌల్లోకి వేసేయమ్మా. అలా అన్ని ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి కదా మనం. స్మైలీ ముక్కలు ఫ్రై చేసావా? ఏది టేస్ట్ చూస్తావా ఒకటి? మంచి ఫ్రై అయ్యాయా? అలానే తినేయచ్చు. ఇంకా బిర్యానీ ఎందుకంటావా? సరే, ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్లో? ఇప్పుడు ప్యాన్ లో ఏముంది ఏంటిది? కొంచెం ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకోవాలి. ఎంత? ఒక 3 టేబుల్ స్పూన్ టు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకొని ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు వేసేసి కొంచెం బ్యాక్ సైడ్ జరుగు.
అసలు ఎంత దూరం పరిగెడుతుందో చూడు. ఇదా స్మైలీ? ఏంటి స్మైలీ, యుద్ధం చేస్తున్నావా, వంట చేస్తున్నావా? అంతేగాని నెక్స్ట్ ఇది కరివేపాకు తర్వాత గ్రీన్ చిల్లీని స్లైసెస్గా కట్ చేసుకుంది ఒక 3, అవి కూడా వేసి జస్ట్ 20 సెకండ్స్ ఇట్లా ఇట్లా చేసి దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ బౌల్ రెడీనే ఉంది. సన్నగా స్లైస్ చేసినటువంటి 2 ఆనియన్స్ని వేసిన స్మైలీ. ఇవి ఫ్రై అవ్వాలా ఇప్పుడు? ఫ్రై చేసిన తర్వాత హై ఫ్లేమా? ఓకే ఓకే, పెట్టేసుకో. స్మైలీ, ఇండక్షన్ ఒకదాని తర్వాత ఒకటి స్లోగా కుక్ చేయాల్సి వస్తుంది. కొంచెం ఓపిక ఉండాలి స్మైలీ. ఏమంటావు? మన దగ్గర టైం ఉంది, అంతేనా? ఓకే. 2 to 3 minutes ఇట్లా సాటే చేసి ఆనియన్ బ్రౌన్ అయినాక 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, అది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలా అలా? ఓకే. నెక్స్ట్ ఇందాక పసుపు వేసాం, మళ్ళీ ఇక్కడ అంతే 1/4 teaspoon పసుపు, 1 tablespoon కారం, 1 teaspoon సాల్ట్. ఓకే, అన్నింటినీ వేసేద్దాం. ఓకే, వేసేసి కలిపేయాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇందాక వేసిన గరం మసాలా ఇప్పుడు మళ్ళీ ఇంకో హాఫ్ వేస్తున్నాం అట్లా. ఓకే, మీరు కావాలంటే బిర్యానీ మసాలా పౌడర్ కూడా వాడొచ్చు. స్మైలీ ఏంటంటే స్పెషల్గా మసాలాలన్నీ దంచిందనమాట. క్లోవ్స్, సిన్నమన్, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, నట్మెగ్ అవన్నీ దంచా. దగ్గర పువ్వు ఉంటే పువ్వు వేసుకోవచ్చు, స్టార్ అవన్నీ వేసి దంచిన ఇంట్లోనే ఫ్రెష్గా రెడీ చేసింది అనమాట మసాలా పౌడర్. అదంతా ఫ్రై అయిపోయింది కదా స్మైలీ. నెక్స్ట్ 3 tomatoes ప్యూరీ చేశాను, అది వేయాలి. 3 టమాటోల్ని మెత్తగా మిక్సీ జ్యూస్ లాగా చేసేసింది. అది ఇప్పుడు ఆనియన్స్లో వేసేసి మొత్తం ఆ గ్రేవీ అంతా కూడా మంచిగా కుక్ అవ్వాలి. టొమాటో ప్యూరీ థిక్ అయినాక 50 ml అంటే 1 cup ఆఫ్ వాటర్ వేయాలి. ఓకే, అది వేసుకొని దాన్ని ఉడికించుకోవాలి. ఓకే, మంచిగా బాయిల్ అవ్వాలి అదంతా. ఓకే, అవనివ్వు, బాయిల్ అవ్వను. 3 minutes అట్లా చేశాను, గ్రేవీ మొత్తం థిక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై పీసెస్ వేసేద్దాం. చికెన్ ఫ్రై పీసెసా? వేసే అన్నిటిని కూడా. నీ బౌలే అడ్డం వస్తుంది స్మైలీ నాకు. నేను ఎలా తీయాలి వీడియో? అలానా? అలా తీయాలి. వీటన్నిటిని దీంట్లో చేసుకోవాలి. ఏం చేయాలి? నానబెట్టుకోవాలి టైప్స్. ఓకే. ఒక 2 minutes ఈ ముక్కలన్నీ ఈ గ్రేవీని మంచిగా పీల్చుకున్నాక ఇప్పుడు క్రీమ్ వేద్దాం. 2 tablespoon క్రీమ్ వేసేసి. క్రీమ్ తోటే మెయిన్ టేస్ట్ కదా స్మైలీ. డెకరేషనా? దాన్ని ఎలా అయినా కలపాలి కదా స్మైలీ. ఏం ప్రయత్నిస్తున్నావు స్మైలీ? స్పూన్కున్న క్రీమ్ అంతా తీయడానికి ప్రయత్నిస్తున్నా. ఏ క్రీమ్ ఏ డ్రాప్ వేస్ట్ కాకూడదు. అంతేనా? ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఓకే, ఇలా అయినా మనం రోటీస్లో కట్ల కూడా తినొచ్చు, బాగానే ఉంటుంది. బట్ ఇప్పుడు మనము ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి దీన్ని చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ బిర్యానీ స్టెప్ లో వెళ్ళిపోతాం. ఓకే, ఆల్రెడీ కలిపేసాను. సో మనం గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర లుక్ అయితే సూపర్ ఉంది స్మైలీ. అలా వేయాలా స్మైలీ? అలా పైనుంచి వేయాలి. ఓకే, దట్స్ ఇట్. స్టవ్ అయితే ఆపేసి ఇంక పక్కన పెట్టేద్దాం. ఓకే స్మైలీ. ఇప్పుడు బిర్యానీ పాట్ లో అయితే నేను వాటర్ వేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు బిర్యానీ ఆకు 2 leaves అండ్ దెన్ దాల్చిన చెక్క 2 చెక్కలు, 3 ఇవి లవంగాలు, యాలక్కాయలు, 3 cloves వేసిన తర్వాత 3 teaspoon సాల్ట్. రైస్ అంతా కుక్ అవ్వాలి. ఎంత రైస్ కుక్ చేస్తున్నావు? 1 kg రైస్. ఎంతైనా వండుకోవచ్చు కదా స్మైలీ. రైస్ సపరేట్ కాబట్టి మనకి వచ్చినంత వండుకోవచ్చు. ఓకే ఓకే, వాటర్ అయితే బాయిల్ అయినాయి. సో ఇప్పుడు రైస్ వేసేద్దాము. రైస్ అయితే 90% కుక్ అవ్వాలి. అన్నం అయితే ఇలా 90% కుక్ అయింది. ఇప్పుడు నీళ్ళు వంచేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఏంటి రైస్ ఇలా వంచేసుకున్నావు పక్కకి? ఇప్పుడు ఆల్రెడీ 5 tablespoons ఆయిల్ వేసాను. 3 tablespoons నెయ్యి కూడా వేసుకున్నాము, ఎందుకంటే 1 kg రైస్ కదా. నెయ్యి హీట్ అయింది. లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ గరం మసాలాస్ అన్ని వేసేసాను. ఓకే, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసాను.
అవి హీట్ అయ్యాక స్మైలీ హీట్ అయినాయి. సో గ్రీన్ చిల్లీ వేద్దాం. 3-4 వేస్తున్నాం. మాకు ఇక్కడ గ్రీన్ చిల్లీ ఫుల్ కారం ఉంది. రోజు ఎంత తగ్గించుకొని వేస్తున్నా ఇంకా ఇంకా కారమే అవుతుంది. అదే కదా, అందుకే ఈరోజు కొంచెం తక్కువ వేసాం, 2-3. మామూలుగా మనం చెన్నైలో ఉన్నప్పుడైతే 5-6 అట్లా వేసుకునే వాళ్ళం. కారాన్ని బట్టి చూసుకొని మిర్చి వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ నెక్స్ట్ ఒక 4 ఆనియన్స్ని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేస్తుంది అనమాట. వేసేసి ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎట్లా చేయాలి మరి? ఓకే ఓకే సరే చూపిద్దాంలే అయితే. అప్పుడు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు ఈ సాల్ట్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్ కి తగినంత వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఓకే. స్మైలీ లైట్ బ్రౌన్ వచ్చిందా? అయిపోయినాయి. ఆనియన్ లైట్ బ్రౌన్ అయిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను 2 టేబుల్ స్పూన్ వేసాను. ఓకే. అది పచ్చివాసన పోయేంత వరకు సాటే చేయాలి. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తున్నావు స్మైలీ? పుదీనా కొత్తిమీర వేసేయాలి. ఎంత వేసి బాగా కలిపేయాలా? కలిపేసేసాయి. పుదీనా కొత్తిమీర ఫ్రై అయిందా స్మైలీ? ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ కారం వేద్దాం. 1 టేబుల్ స్పూన్ వేసాను నేను. ఓకే. ఎందుకంటే మిర్చి కారం ఉన్నాయి కదా ఆల్రెడీ. అదే మీకు కారం ఒకవేళ మీ దగ్గర మిర్చి తక్కువ అయితే కారం ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ ఇవి మేథి అండ్ షాజీరా. ఓకే. స్మైలీ ఏం వేస్తున్నావు? నెక్స్ట్ అయితే 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ 1 టొమాటో ప్యూరీ వేస్తున్నాను. ఒక టమాటోని మిక్సీ చేసుకొని వేసేసింది. స్మైలీ నెక్స్ట్ ఏం వేస్తున్నావు? 4 టేబుల్ స్పూన్ కర్డ్ వేస్తున్నాను. పెరుగు 4 స్పూన్లు పెరుగు వేస్తుంది. ఇదంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు 200 ml పాలు పోసుకోవాలి. పాలు మిల్క్. దీంతో మంచి కమ్మని టేస్ట్ వస్తుందా స్మైలీ? మీ ఏం బిర్యానీ? ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఓకే. ఇదంతా మంచి కుక్ అవ్వాలా ఇప్పుడు? ఇప్పుడు ఇదంతా బాయిల్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు ఇదంతా థిక్ అయిపోయింది. సో నేనైతే హాఫ్ నిమ్మకాయ పిండుతున్నాను. మీరు పులుపు చూసుకొని మీకు తగినంత పిండుకోండి. ఓకే. కుక్ అయిందా స్మైలీ? బాగా కుక్ అయింది. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. సో 1 స్పూన్ ఒక స్కూప్ ఇట్లా తీసుకొని పక్కన పెట్టుకుందాం. సో దట్ బిర్యానీలో మళ్ళీ మధ్యలో వేసుకోవచ్చు. ఓకే సరే మరి. స్మైలీ ఇంకా లాస్ట్ స్టెప్పా? ఇదైతే ఇప్పుడు మొత్తం కుక్ అయిపోయింది. సో ఆల్రెడీ తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఇంకా అన్నం వేసేద్దాం. 90% కుక్ అయినటువంటి రైస్ని స్మైలీ చాలా జాగ్రత్తగా ఇక్కడ ఆ గ్రేవీ మీదకి వేసేస్తుంది అనమాట. స్మైలీ రైస్ మొత్తం వేసేసావా పాట్లోకి? వేసేసాను. ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న గ్రేవీని ఇట్లా పైన వేసేసుకుందాము. ఓకే. నైస్, లుకింగ్ నైస్. స్మైలీ ఏంటిది ఇది? ఇది కాశ్మీర్ నుంచి తెచ్చిన కుంకుమ పువ్వు అన్నమాట. మేము అప్పుడు టూర్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము. దాన్ని అయితే నానబెట్టేశాను నీళ్లు ఉడికిన రైస్ లోనే. ఇప్పుడు దాన్ని ఇలా చల్లేసుకోవాలి. సో కలర్ ఫ్లేవర్ అన్ని వస్తాయి అన్నమాట. ఓకే నైస్. నెక్స్ట్ నెయ్యి కొద్దిగా వేసుకోవాలి. అప్పుడే కమ్మదనం వస్తుంది కదా. ఓకే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మెయిన్ హీరో అన్నమాట. ఇది ఫ్రెష్ క్రీమ్. మళ్ళీ ఇక్కడ కూడా పైన ఇలా చల్లుకోవాలి. ఓకే. వావ్, దానివల్ల టేస్ట్ ఇంకా పెరుగుద్దా స్మైలీ? ఎస్. నైస్. ఇంక ఇప్పుడు దమ్ కోసం పెట్టేసి ఒక 10 minutes స్లోగా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఏం చేయాలి స్మైలీ? కుక్ చేయాలి. అంతే. తర్వాత యమ్మీ టేస్టీ బిర్యానీ రెడీ. పాపం డాడీ న్యూ ఇయర్ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాడు కదా. డాడీకి సర్ప్రైజ్గా మనము నీకు ఇష్టమైనటువంటి బిర్యానీ రెడీ చేసాం. డాడీ వచ్చాక డిన్నర్ అరేంజ్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడైతే మా మమ్మీ నేను చేసిన బిర్యానీని ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తుంది. చెయ్యి చూద్దామా మరి. నువ్వు చేసావు కదా రెసిపీ, నన్ను అసలు టచ్ కూడా చేయలేదు కదా. సూపర్ స్మైలీ. లుక్ అయితే బాగుంది. పైన కొత్తిమీర పుదీనా చల్లటం మర్చిపోయాం స్మైలీ. మర్చిపోయామంటే గబగబా ఇందాక వీడియో తీసే ఇదిలో నేను అన్ని వేసేసా. బాగా వచ్చింది స్మైలీ. మరి నేను చేస్తే అంతే ఉంటది. నేను చెయ్యను, రేర్ గా చేస్తాను, బట్ చేస్తే సరే. ఇప్పుడు నేను ఇక్కడ పక్కన పెట్టేసి దీన్ని ఒక్కసారి అడుగు నుంచి చూస్తాను.
చెక్ చేసుకో. దా కెమెరా ఇక్కడ పెట్టు, నా మీద పెడితే ఏమొస్తుంది? అంటే నువ్వు చెక్ చేస్తున్నావు కదా. బాగుంది. ఫెయిల్ అయితే మహా అయితే నీ ఫేస్ చూస్తారు అంతే కదా. అంతేనంటావా? ఏయ్ పొడి పొడిగా సూపరే. ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇదంతా ఇలా కలిపేస్తే బాగుంటుంది కదా స్మైల్. మిక్స్డ్ గా వచ్చేసి కలిపేసుకొని. అంటే నువ్వు సర్వర్ అయిపో, నేను కుక్ అయ్యా కదా, సో నువ్వే సర్వ్ చేసాయి. ఓకే, డాడీకి అన్ని ఇప్పుడు అరేంజ్ చేద్దాం మనం. డాడీకి సర్ప్రైజ్ అన్నమాట. ఫ్రెష్ అవటానికి వెళ్ళారు కదా డాడీ, వచ్చేసరికి మనం సర్ప్రైజ్ గా పెట్టేద్దాం. ఫాస్ట్ ఎస్, ఇంకా పెట్టే మమ్మీ, పెట్టే. డాడీ వచ్చేసరికి మనం అన్ని అరేంజ్ చేద్దాం. ఇవన్నీ ఇట్లది మన ఆడియన్స్ కి. ఇది మా చిన్న స్మాల్ న్యూ ఇయర్ పార్టీ ఫ్రెండ్స్. ఇది బెంగాలీ స్వీట్, ఇది మా పెరుగు, ఇది స్పెషల్ చికెన్ బిర్యానీ, చికెన్ గ్రేవీ, ఇది బిర్యానీ, ఇది సాలడ్. అయితే ఇప్పుడు ఈ బిర్యానీ ఈ చికెన్ పీసెస్ ని మనం ఇక్కడ కొన్ని పెట్టాలి. అదే కదా మరి యాక్చువల్ గా అయితే వాళ్ళు బౌల్లో తెచ్చినప్పుడు బిర్యానీ మీద ఇవి పెట్టి తెస్తారు. అదే పెడదాం. నేనైతే ఇది చాక్లెట్ అయితే తెచ్చేసాను. ఇది డాడీకి వాళ్ళ న్యూ ఇయర్ స్పెషల్ గా వాళ్ళ ఆఫీస్ లో ఇచ్చారంట. ఇది కూడా అక్కడ పెట్టేద్దాం. ఏంటి మమ్మీ దాన్ని అలా వేస్తున్నావా పైన? మరి ఇదే కదా స్పెషల్ చికెన్ బిర్యానీ అంటే. అవును, అరేంజ్మెంట్ అన్ని వేయనులే కానీ కొన్ని. మరి డాడీకి కనీసం లుక్ ఇవ్వాలి కదా స్మైల్ మన ఇద్దరం. ఆ పార్టీ వైబ్. న్యూ ఇయర్ అలసిపోయి వచ్చాడు ఆఫీస్ నుంచి. ఓకేనా స్మైల్, బాగుందా? అది చూపించు మన ఆడియన్స్ కి. ఇది ఫ్రెండ్స్ ఇలా సింపుల్ గా మా న్యూ ఇయర్ ఈవినింగ్, ఫస్ట్ ఈవినింగ్ అనేది ఇలా అరేంజ్ చేసుకున్నాము. రమేష్ చూడు, ఇది ఎలా ఉందంటే మనం పాత ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి అన్ని వెరైటీస్ చేసుకుని ఇట్లా ఉన్నాం చూడు. అన్ని చెయ్యలేదులే ఇప్పుడు, అంటే కొత్తగా ఆ వైబ్. ఎందుకంటే మరి మన పాత ఇంట్లో అంటే పెద్ద స్టవ్ ఉండేది, ఇక్కడేం మనం ఇండక్షన్ మీదనే కుక్ చేసుకుంటున్నాం కదా ఇంకా. అందుకనే ఈ కొన్ని రెసిపీస్ నే మేము అరేంజ్ చేయగలిగాము మీకోసం. వెరీ గుడ్. మనం నూతన సంవత్సరాన్ని ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాం. ఎస్ ఓకేనా, ఇంకా స్టార్ట్ చేసేద్దామా డిన్నర్? ఓకే, వెరీ గుడ్ స్మైలీ. థ్యాంక్ యూ స్మైలీ. మా బాస్ నాకు ఇచ్చాడు ఇవాళ. అదిగో స్మైలీ, మా బాస్ నాకు ఇచ్చాడు ఇవాళ, ఇదిగో నీకు ఇస్తున్నా. ఇలా కొత్త సంవత్సరంలో మొదటి రోజునైతే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సరికొత్త వీడియోస్ తోటి మీ ముందుకు రావడానికి నేనైతే ట్రై చేస్తాను. మన ఛానల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు, ఇక ముందు కూడా ఇలానే ఆదరించాలని కోరుకుంటూ, మీరందరూ కూడా లైఫ్లో చాలా హ్యాపీగా ఈ కొత్త సంవత్సరంలో ఇంకా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.